నిగ్గదీసి అడిగే ఆ ఇసుమంత గుండె ధైర్యం కూడా సన్నగిల్లిపోతోంది. అంతో ఇంతో బతికున్న నీతి నిజాయితీల్ని కూడా నడి రోడ్లో నరికి పాతరేస్తున్న దుస్సాహసుల చేతుల్లో పడి బక్క చిక్కిపోతోంది. ప్రజల చేతుల్లో పాశుపతాస్త్రం అనబడే ఒక పదునైన ఆయుధం చేతిలోకొచ్చి 7 సంవత్సరాలు గడిచిపోయింది. సమాచార హక్కును చంకలో పెట్టుకుని జనం తరఫున యుద్ధానికి దిగిన పాపానికి పైకెళ్లిపోయిన వాళ్ళ నంబర్ కూడా ఏటికి ఆ 7 పెరిగిపోతూనే ఉంది. ఆర్టీఐ బలిపీఠాన్ని అలంకరిస్తున్న మరికొన్ని మృతదేహాలు ఇవాళ జేడీ పేజీల్లో. కేఎస్ పూర్ణిమ, వైఫ్ ఆఫ్ ఎస్పీ మహంతేష్, భర్తను పోగొట్టుకుని కంటనీళ్లు కుక్కుని ఆనక కుప్పకూలిపోయిన ఈమెను కొందరి ఓదార్పులు ఊరడించవచ్చు. కానీ ఈమె భర్తను పొట్టను పెట్టుకున్న ఒక సామాజిక రోగాన్ని ఎవరొచ్చి తరిమి కొట్టాలి? నలభై 48 సంవత్సరాల మహంతేష్ కర్ణాటక కోఆపరేటివ్ ఆడిటింగ్ లో డిప్యూటీ డైరెక్టర్. సహకార సంఘాల ముసుగు కింద ప్రభుత్వ స్థలాల్ని అప్పనంగా భోంచేస్తున్న ఎన్నో ముఠాల లెక్కలు తేల్చి తిక్క కుదిర్చిన ఘటికుడు. ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూనే సొసైటీ కోసం పాటుపడుతున్న మహంతేష్ కు నిజంగానే సహజంగానే బోలెడంతమంది శత్రువులు పుట్టారు కూడా. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇంటి గుమ్మం దగ్గరే మహంతేష్ తలను పగలకొట్టి పరారైపోయారు. ఆ తర్వాత 5 రోజులు బతికిన అవే అతనికి చివరి రోజులు. నిన్ననే పోస్ట్ మార్టం కూడా పూర్తయిపోయింది. As such an incident ought not to have happened. We have set up a team to investigate the matter, and it's a call for us that in future at least we should be very careful as the officers are concerned. Really, we felt very bad, and I am going to his house to console his family members, and I will do whatever best possible things to be done as far as Mahantesh is concerned. ఇటువంటి కేసుల్లో ప్రత్యక్ష సాక్షులుండరు, ఉన్నా కోర్టుల్లో ప్రత్యక్షం కానే కారు. కనీసం పోలీసుల దగ్గర మరణ వాంగ్మూలమైనా లేదు. The investigation is going on. Today morning, Mr. Mahantesh unfortunately died because of the injuries. Our teams are following all the clues, whether it is a professional one, the reason is professional one, or personal. All the angles we are looking into. Whether the road is crucial or not, whether all the road we cannot cover. So many crucial roads are there. CCTV is installed at the junctions, particularly for traffic. Traffic police installs CCTV at the junctions. We are collecting those footages and we are investigating. సో హంతకుడు సేఫ్ అయినట్లే లెక్క. కానిస్టేబుల్ నుంచి హోమ్ మినిస్టర్ దాకా ఇంత ఎత్తున్న మన పాలనా వ్యవస్థ ఒక సామాజిక కార్యకర్తను బతికించుకోవడానికి పనికిరాలేదు. కనీసం అతన్ని చంపిన వాడిని పట్టుకోనూ లేదు. మరి ఎందుకీ హక్కు, ఎందుకీ చట్టం? I think I'm shocked. I'm really shocked because the first priority of the government must be to protect honest officers, because unless honest officers have confidence in the government, in the police system, in being able to execute their work properly, we will not get justice. Therefore, it is very, very important that every state government, that the central government takes care of protecting honest officers. Absolutely. ఒక్క నెల రోజులు వెనక్కెళ్లి చూసుకుంటే ఢిల్లీలో ఇటువంటిదే ఇంకో దారుణం. ట్రాన్స్కో మేనేజర్ గా పనిచేసిన రవీందర్ బల్వానీ ఆ తర్వాత పరివర్తన్ అనే స్వచ్ఛంద సంస్థలో సభ్యత్వం తీసుకున్నారు.
ఆర్టీఐ కార్యకర్తగా సామాజిక సేవకు అంకితమయ్యారు. కట్ చేస్తే ఢిల్లీ నడిరోడ్డు మీద రక్తపు మడుగు. దుండగులు పాల్పడ్డ ఒక దారుణమైన పాశవికమైన ఈ హత్యకు పోలీసులు పెట్టిన పేరు రోడ్డు ప్రమాదం. సాక్ష్యాల్ని మిగిల్చి వెళ్లని హంతకుల చాకచక్యమే ఇక్కడ గెలిచింది. కాని వాళ్లే మా నాయన్ను చంపేశారంటూ రోడ్డెక్కి రోధించాల్సిన అగత్యం మాత్రం రవీందర్ బిల్వాని కుటుంబానికే పట్టింది. और इतना नहीं पता था वो इतने एक्सटेंड तक अपने पावर हाउस का और सबका भ्रष्टाचार सबके सारी जनता के सामने लाना चाहते थे कि उसका नतीजा उन्होंने ही नहीं, उनके जाने के बाद हम फैमिली को भुगतना पड़ रहा है। क्यों ऐसी सरकार पे प्रेशर बनाना चाहिए, क्योंकि वो टीम अन्ना के संग ही काम कर रहे थे। अन्ना जी तो बाद में आए हैं, मेरे हस्बैंड तो केजरीवाल के संग पहले से थे। ఒకటి రెండు కాదు, వందలు, ఇంకా ఎన్ని హత్యల్ని చూడాలి? ఈ శవ పంచనామాలకు, ఈ మృత వార్తలకు అంతెక్కడ? సమాచారం హక్కు అమల్లోకి వచ్చిన ఈ 7 సంవత్సరాల్లో సంవత్సరానికి కనీసం 10 మంది ఆర్టీఐ కార్యకర్తలు చచ్చిపోతున్నట్లు క్రైమ్ రికార్డ్స్ బ్యూరోనే లెక్కలేసి చెప్తోంది. పూణే దగ్గర సతీష్ శెట్టి, అహ్మదాబాద్లో విశ్రామ్ లక్ష్మణ్, శశిధర్ మిశ్రా అనే బిహారీ మనిషి, థానే జిల్లా వాసి అరుణ్ సావంత్, మన కృష్ణా జిల్లా సీతారాంపురంలో సోలా రంగారావు, ఇంకా బబ్బూ సింగ్, అమిత్ జత్వా, దత్తాత్రేయ పాటిల్, చెప్పుకుంటూ పోతే ఆయాసం వస్తుంది. ఆ తర్వాత ఆవేశము వస్తుంది. సమాచార పోరాటంలో మనం చంపుకున్న మానవాళ్ల జాబితాకు అంతే ఉండదు. ఇది నిన్నటితో ఆగిపోలేదు, రేపు మళ్లీ మొదలవదన్న గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే మనకున్న ఈ అచంచలమైన సమాచారం సాధించుకునే అవకాశం అనేది ఒక లోపభూయిష్టమైన హక్కు. ఉన్న కోరల్ని పీకేసిన ఒక ఉత్తుత్తి చట్టం, ఉసురు తీసే చట్టం మాత్రమే. ఈ శవాలే దానికి సాక్ష్యాలు. కాపలా కుక్కలే ఖర్చేస్తున్న ఈ బాధను ఎవరితో చెప్పుకోవాలి? కళ్ల ముందే జరుగుతున్న ఘోరాన్ని, అన్యాయాన్ని చూసి సహించలేని ఒక ఉన్నతమైన, అర్థవంతమైన భావావేశాన్ని భుజాల మీద మొయ్యాల్సిన మన ప్రభుత్వాలు వాటిని అస్సలు బుర్రకెక్కించుకుంటున్న దాఖలాలే లేవు. మొన్నటికి మొన్న సమాచార హక్కును ఒక సిల్లీ మ్యాటర్గా మార్చేసి దానికి కమిషనర్లుగా కొంతమంది సొంత మనుషుల్ని కుర్చీలో కూర్చోబెట్టబోయిన మన రాష్ట్ర సర్కార్ గురించి ఇక్కడ ఖచ్చితంగా చెప్పుకునే తీరాలి. రాజకీయాలకు దూరంగా, నిక్కచ్చిగా, నిష్ఠూరంగా నడిచిపోవాల్సిన సమాచార హక్కు కమిషన్లోకి రాజకీయ తలకాయల్ని ప్రవేశపెట్టడంలో అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ తగిన పాత్ర పోషించడం అన్న ఎపిసోడ్ రాజ్భవన్ దగ్గర తలకిందులైపోయింది. గల్లీ రౌడీలకు, రాజకీయ నాయకులకు పెద్దగా తేడా కనిపించని ఇవాల్టి పిక్చర్లో పొలిటీషియన్లే సమాచార హక్కుకు కాపలాదారులంటే అది దొంగ చేతికి తాళాలిచ్చినట్లే అవుతుంది. ఈ పుణ్యకార్యం నుంచి రాలే ఫలితమే ఈ హత్యలు, హాహాకారాలు. మీడియాకు సోకి ఆ తర్వాత మనదాకా చేరుకునేవి కొన్నైతే
గ్రామీణ స్థాయిలో జరిగే అరాచకాలకు అస్సలు లెక్కే లేదు. గ్రామ పంచాయతీలు, ఎంఆర్ఓ ఆఫీసుల్లో డీటెయిల్స్ కోసం అడిగిన వాళ్లు సైతం కాళ్ళు చేతులు విరక్కొట్టించుకోవాల్సిన దుస్థితి ఈ సమాచార హక్కు చట్టం నుంచే దక్కుతోంది. వీళ్ల మీద జరుగుతున్న ఇంతటి భయానకమైన దాడులు కనీసం పేపర్లలో వార్తలుగా కూడా రావు. 10 మంది కోసం పాటుపడితే పోయేదేముంది అనుకునే సమాజోద్ధారకుల్ని, ఉత్సాహవంతుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వాలకు లేదా? అందుకే ఇప్పుడున్న ప్రజావేగుల రక్షణ చట్టాన్ని సవరించి తీరాల్సిందేనంటూ సోషల్ సైంటిస్టులు పట్టుపడుతున్నారు. కళ్ల ముందే రక్తపుటేర్లు కనిపిస్తున్నా రాష్ట్ర పోలీసులు చేతులెత్తేసి చక్కా వెళ్లిపోతున్నారు. లోక్పాల్, లోకాయుక్తలకు కోరలు బిగిస్తే తప్ప ఈ హత్యాకాండకు హద్దులు పడవా? जब तक केंद्र और राज्यों में लोकपाल और लोकायुक्त नहीं बनेंगे और उनकी जिम्मेदारी नहीं होगी विसिल ब्लोअर्स को प्रोटेक्ट करना, तब तक मजबूर होंगे ऐसे लोग मारे जाने के लिए, क्योंकि स्टेट पुलिस कैसे प्रोटेक्शन देगी? उसके लिए तो लोकपाल को पावर देनी पड़ेगी, लोकायुक्त को पावर देनी पड़ेगी। राज्य सरकार के अंडर में आने वाली पुलिस कैसे किसी विसिल ब्लोअर को प्रोटेक्शन दे सकती है ईमानदारी से? चाहे कोई कितना ईमानदार ऑफिसर भी, आईपीएस ऑफिसर उस इलाके में हो, फिर भी वो उतना प्रोटेक्शन नहीं दे सकता, क्योंकि अल्टीमेटली वो राज्य सरकार के अंडर में आता है और राज्य सरकार के बिना राज्य में करप्शन हो नहीं सकता, राज्य सरकार के शामिल हुए बिना। అసలు ఈ నడి రోడ్డు మీద హత్యల దాకా తెగించేంత దమ్ము, ధైర్యం అగంతకులకు ఎక్కడి నుంచి దక్కుతున్నట్లు? సామాజిక కార్యకర్తల్ని చలభాల్లా కాల్చుకు తింటున్న దుండగులకు ఇన్స్పిరేషన్ ఎవరై ఉంటారు? ఒకవైపు కోర్టు కేసులు, ఇంకోవైపు సిబిఐ దర్యాప్తులు, అవినీతి ఆరోపణలు చుట్టుముట్టిన సర్కార్నే శాసించగలనంటూ లాబింగ్ చేసుకుంటున్న కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పను ఇక్కడ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చా? రాజకీయానికి, రౌడీయిజానికి వ్యవస్థలు అన్నీ సరెండర్ అయిపోతున్న ఇవాల్టి దుశ్శకునాలే అరాచక శక్తులకు ఆదర్శాలవుతున్నాయి. మన రాష్ట్రంలో ఏ రోజుకా రోజు రంగులు మార్చుకుంటున్న లిక్కర్ సిండికేట్ భాగోతం సైతం ఇటువంటి సందేహాలకే తావిస్తుంది. పత్రికా విలేకరులతో మొదలుపెట్టి రాష్ట్ర మంత్రుల దాకా వేల మంది జాతకాల్ని చేపట్టిన యాంటీ కరప్షన్ బ్యూరో అనే అవినీతి నిరోధక వ్యవస్థ ఇప్పుడు సర్కార్ చేతిలో ఆట వస్తువుగా మారిపోవడం ఎటువంటి సంకేతాల్ని సాగనంపుతున్నట్లు? ఏలిన వారే చెప్పుకోవాలి దీనికి సమాధానం. ఖబర్దార్ దాకా కొరడా ఝుళిపించి సర్కార్ మీదకి సైనికుడిలా దూసుకెళ్తున్న ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ భూపతి బాబు ఇవాళ సెలవు పెట్టి పారిపోయారంటే వ్యవస్థల మీద ప్రభుత్వాల ప్రభావం ఎంత మేరకుందో సులభంగా అర్థం చేసుకోవచ్చు. భూపతి బాబు మీదకి ప్రసాదరావు అనే ఒక సూపర్ పవర్ను ప్రయోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఎత్తు అవినీతికి చెక్ చెప్పడానిక, లేక అవినీతి నిరోధక శాఖ కాళ్లను కట్టేయడానిక? అర్థం చేసుకోవడం అంత కష్టమేమీ కాదు. శ్రీనివాసరెడ్డిని బలవంతంగా స్థానభ్రంశం కావించిన చేతివాటమే ఈ ఎర్రబస్సు మనిషిని యాంటీ కరప్షన్ బ్యూరోలో కూర్చోబెట్టడం అంటే ఎవరైనా కాదంటారా? చట్టాల్ని చుట్టాలుగా భావించుకుంటున్న సర్కారీ చేష్టల్ని గుర్తు చెయ్యడానికే ఈ సాపత్యాల్ని గుర్తు చేసుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వాల పారదర్శకతను ఎత్తి చూపించుకోవడానికి కష్టపడి రాసుకున్న సమాచార హక్కు చట్టం కూడా ఇవాళ కొందరికి చుట్టంగా మారడం వల్లే ఈ ప్రభుత్వ హత్యల్ని చూడాల్సిన దౌర్భాగ్యం, దురదృష్టం కూడా. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు అంటూ ప్రేరణా గీతాల్ని ఆలపించడం కాదు, అలా ప్రేరణ పొంది ప్రజల కోసం ముందుకొచ్చే ఆ ఒకే ఒక్కళ్ళనైనా ప్రాణాలతో కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఇది రైట్ టు ఇన్ఫర్మేషనా లేక ఫైట్ టు ఇన్ఫర్మేషనా?